Venkat from Vela Training. Welcome to our cyber security basics training videos. ఈ వీడియోలో బాట్ అంటే ఏంటి, బాట్ నాట్ అంటే ఏంటి, అలాగే బాట్ మాస్టర్ అంటే ఏంటి, కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఏంటి, అలాగే ఈ రియల్ వరల్డ్ లో జరిగిన కొన్ని హ్యాకింగ్ గురించి చూద్దాము. సో వీటి ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ బాట్ అంటే ఒక ఇన్ఫెక్టెడ్ కంప్యూటర్ అయినా అయి ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్, సెక్యూరిటీ కెమెరా, స్మార్ట్ రోటర్, లేకపోతే ఏదైనా ఐఓటీ డివైస్ కావచ్చు. ఓకే, ఈ వీళ్ళు ఒక హ్యాకర్ ఏం చేస్తారు, అదే ఒక సిస్టమ్ ని హ్యాక్ చేసి అందులో మాల్వేర్ ని ఇన్స్టాల్ చేశాడు, ఇన్ఫెక్టెడ్ విత్ మాల్వేర్. ఓకే, సో ఇలా ఇన్ఫెక్ట్ అయిన సిస్టమ్స్ అన్నిటిని కలిపి మనం బాట్ నెట్ అంటాం. సిస్టమ్స్ అంటే ఏదైనా ఉండొచ్చు, సెక్యూరిటీ కెమెరా అవ్వచ్చు, రోడర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అతను ఎవరైతే ఇన్ఫెక్ట్ చేశాడో అతన్ని బాట్ మాస్టర్ అంట. ఓకే, ఈ బాట్ మాస్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ ద్వారా ఈ ఇన్ఫెక్ట్ అయిన సిస్టమ్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తారు. సో ఎలా హ్యాక్ చేస్తారు, ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి రియల్ వరల్డ్ లో జరిగిన రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకవేళ మీ సిస్టమ్ కానీ హ్యాక్ అయింది అనుకోండి, హ్యాక్ అయితే మీకు పెద్ద ఎఫెక్ట్ ఏమో తెలియదు, అంటే మీ అది హ్యాక్ చేశారనుకో, మనం యాక్చువల్గా మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, స్లోగా ఉంటుంది మీ సిస్టమ్. ఓకే, దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలో చూద్దాం. అసలు జరిగిన రెండు మేజర్ అటెంప్ట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మెరాయ్ అంటాం. మెరాయ్ ఎఫెక్ట్ అంటే మెరాయ్. ఓకే, బాట్ నెట్ అటాక్. మెరాయ్లో ఏం చేశారంటే డీడాస్ అటాక్స్, అంటే ఇలా ఇన్ఫెక్ట్ అయిన సిస్టమ్స్ అన్నిటిని, అంటే మెరాయ్లో ఎక్కువగా ఐఓటీ డివైస్ని, ప్రపంచంలోన ఐఓటీ డివైస్ అన్నిటిని వీళ్ళు హ్యాక్ చేసుకుని వీళ్ళు బాట్ నెట్ కింద పెట్టుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏం చేశారంటే వెబ్సైట్స్కి, సర్వర్స్కి రిక్వెస్ట్లు పంపించారు. నార్మల్గా ఏం జరుగుతుంది, మనం ఒక అమెజాన్ సైట్ని ఓపెన్ చేసాం అనుకోండి, లేకపోతే ట్విట్టర్ని ఓపెన్ చేసాం, ట్విట్టర్ ఎక్కడైతే ఉందో ఆ సర్వర్లోకి రిక్వెస్ట్ వెళ్ళి మనకి ట్విట్టర్ వెబ్సైట్ అనేది మన బ్రౌజర్లో లోడ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది కదా, వీళ్ళ ఐఓటీ డివైజుల ద్వారా ఆ సర్వర్కి సో మెనీ ఇన్ఫెక్టెడ్ అయిన ఐఓటీ డివైజెస్ నుంచి సో మెనీ రిక్వెస్ట్లు పంపించారు. సో మెనీ రిక్వెస్ట్లు వెళ్తే సర్వర్ హ్యాండిల్ చేయలేదు కదా, అప్పుడు ఆ సర్వర్ అనేది డౌన్ అయిపోయింది. అలా కొన్ని రోజుల పాటు ట్విట్టర్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, రెడిట్, గిట్ హబ్, స్పాటిఫై, ద న్యూయార్క్ టైమ్స్, ఈ వెబ్సైట్స్ అన్ని కూడా చాలా రోజుల పాటు పనిచేయలేదు. ఓకే, కొన్ని రోజుల పాటు పనిచేయలేదు. ఇది 2016లో అయింది. ఇది మెరాయ్. సో దీని ద్వారా ఏం చేశారు, ఓన్లీ సర్వర్ని పనిచేయకుండా చేశారు. ఇది అలాగే తర్వాత చూసుకున్నట్టయితే ఎమ్టెట్ అటాక్లో ఏం చేశారంటే ఇది మిరాయ్ లాగా కాదు, వీళ్ళు మొత్తం సిస్టమ్స్ అన్నిటినీ కూడా హ్యాక్ చేసుకుని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళు మనీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. లేదనుకుంటే మాల్వేర్ యాజ్ అ సర్వీస్, అంటే వీళ్ళు హ్యాక్ చేసిన సిస్టమ్స్ ఉంటాయి కదా, నాకు అవసరం వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇన్ఫెక్ట్ అయిన సిస్టమ్స్ రెంట్కి తీసుకోవచ్చు. నేను ఓకే, రెంట్కి తీసుకుని నాకు కావాల్సిన థింగ్స్ నేను చేసుకోవచ్చు. ఇలా సర్వీస్ను ప్రొవైడ్ చేశారు. ఓకే, తర్వాత దీని మీద ఒక 2021లో మాసు ఇంటర్నేషనల్ లా చేసి దీన్ని తగ్గించారు, కానీ ఇలా అటాక్స్ జరగడం కానీ ఇప్పటికీ కూడా కొన్ని లెవెల్లో జరుగుతూనే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి స్టీల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రెంట్ అవుట్ యాక్సెస్. సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే బ్యాంక్ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్స్, కీలాగర్స్ అవి ఇన్స్టాల్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని లాక్కున్నారు, లేదు రెంట్కి ఇచ్చారు. ఇక్కడ మీరు ఇనే ఉంటారు, చాలా కాన్సెప్ట్స్ మీకు కమింగ్ వీడియోస్లో వస్తాయి. అసలు మాల్వేర్ అంటే ఏంటి, డీడాస్ అటాక్ అంటే ఏంటి, డాస్ అటాక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో వస్తాయి. మరి ఇలా మన సిస్టమ్ ఒక బాట్ కింద పనిచేయకుండా, అంటే హ్యాకర్ మన సిస్టమ్ని హ్యాక్ చేయకుండా చేయాలంటే ఏం చేస్తాం? సో ఇక్కడ బాట్ని జాంబీ అని కూడా అనొచ్చు, అలాగే బాట్ నెట్ అంటే జాంబీ ఆర్మీ, అలాగే ఈ బాట్ మాస్టర్ నేమో జాంబీ అదే కమాండర్ అని కూడా అనవచ్చు. బాట్ నెట్ ఈజ్ ఎ నెట్వర్క్ దట్ ఈస్ ఇన్ఫెక్టెడ్ జాంబీ కంప్యూటర్స్ ఆల్ లింక్డ్ టుగెదర్ అండ్ కంట్రోల్ బై సింగిల్ అటాక్ నోన్ యాజ్ ద బాట్ మాస్టర్. ఓకే, సో తర్వాత హౌ బాట్ నెట్ ఈజ్ కంట్రోల్, బాట్ మాస్టర్ ఆర్ బాట్ హెడర్ అని కూడా అంటారు. బాట్ మాస్టర్ బాట్ హెడర్ అని కూడా అంటారు. అలాగే ఏదైనా కమాండ్ కంట్రోల్ సర్వర్ ద్వారా హ్యాండిల్ చేస్తారు. ఈ టెక్స్ట్ అంతా ఇక్కడ ఉంది, చదవండి. అలాగే మరి ఎలా వీళ్ళు మన సిస్టమ్, ఇప్పుడు నా సిస్టమ్ ఉంది, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫిషింగ్ ఈమెయిల్స్, అంటే మనకి సేమ్ ఈ ఫిషింగ్ అంటే ఏంటి కూడా కమింగ్ సెషన్లో చూద్దాం. మనకి ఫిషింగ్ ఈమెయిల్స్ పంపిస్తారు, అంటే సేమ్ మీ సర్వర్, అదే మీ యొక్క మనకి అకౌంట్ ఉంది. ఓకే, ఫేస్బుక్లోనే అకౌంట్ ఉంది. మీ ఫేస్బుక్లో కొద్దిగా ఏదో మిస్టేక్ వచ్చింది, మీరు లాగిన్ అయ్యి చూడండి అని చెప్పి మనకు ఫేస్బుక్ డీటెయిల్స్ పంపిస్తారు. ఓకే, లేకపోతే ఇంకోటి ఫిషింగ్ అంటే అది ఎగ్జాంపుల్. ఇంకా ఫిషింగ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మీకు ఒక పీడిఎఫ్ పంపించారు,
సో ఆ పీడిఎఫ్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి అని చెప్పి పంపించారు. మీరు ఆ పీడిఎఫ్ను ఓపెన్ చేయగానే దాంతో పాటుగా ఒక సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. అందుకనే మనకు తెలియని డాక్యుమెంట్స్ ఇవి కూడా ఓపెన్ చేయొచ్చు. డ్రైవ్ బై డౌన్లోడ్స్ మీరు గూగుల్లో ఎప్పుడైనా సెర్చ్ చేసిన ఏదైనా సాఫ్ట్వేర్ గురించి సెర్చ్ చేసినప్పుడు అఫీషియల్ సైట్స్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టోరెంట్స్ నుంచి వీటి నుంచి డౌన్లోడ్ చేస్తే ఏంటంటే దాంతో పాటుగా ఈ మాల్వేర్ను కూడా యాడ్ చేస్తారు. సో తర్వాత ట్రోజన్ హార్సెస్ మాల్వేర్ ఇస్ లెగిటమ్ సాఫ్ట్వేర్స్ లైక్ ద ఫ్రీ గేమ్స్ యూటిలిటీ ఈవెన్ యాంటీవైరస్ ప్రోగ్రామ్స్. సో ఎక్స్పర్ట్ వాళ్ళబట్టి వీక్ పాస్వర్డ్స్ ఇవన్నీ వీటి ద్వారా మన సిస్టమ్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట. వాట్ ఆర్ ద పార్ట్నర్స్ యూజ్ ఫర్? ఓకే ఓకే డిస్ట్రిబ్యూటెడ్ ఎక్కువగా ఈ బాట్ నెట్లను క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? డినైల్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మిరా ఎగ్జాంపుల్. సో డీడాస్ అటాక్స్ చేస్తారు. డీడాస్ అంటే కమింగ్ సెషన్లో చూద్దాం. అలాగే స్పామ్ అండ్ ఫిషింగ్ క్యాంపెయిన్స్ మీ సిస్టమ్కి మీ మెయిల్కి ఎక్కువగా ఫిషింగ్ క్యాంపెయిన్స్ స్పామ్ మెయిల్స్ అన్ని పంపిస్తూ ఉంటారు. ఓకే తర్వాత ఫైనాన్షియల్ అండ్ డేటా థెఫ్ట్ వాళ్ళ మీద సిస్టమ్ కాంప్రమైజ్ అయింది అనుకోండి, అప్పుడు కమాండ్ ద స్టీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ సిస్టమ్ ఇది ఇవ్వడానికి మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ హ్యాండిల్ చేస్తారు. అలాగే స్ప్రెడ్డింగ్ అదర్ మాల్వేర్స్ వేరే మాల్వేర్స్ మన సిస్టంలో ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే తర్వాత హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ కీప్ యాంటీవైరస్ మీ సిస్టంలోనే యాంటీవైరస్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీ సిస్టమ్ అప్డేట్స్ కూడా అడుగుతుంది కదా, అన్ని అప్డేట్స్ని చేసుకుంటూ ఉండాలి. బి ఈమెయిల్స్ ఓకే మీకు అన్నోన్ ఈమెయిల్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అలాగే ఫైర్ వాల్స్ని మనం అనేబుల్ చేసుకుని ఉంచాలి. ఇక్కడ అవి కాకుండా ఈ బయట నుంచి డౌన్లోడ్ చేస్తాం కదా, ఏదైనా అఫీషియల్ సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ట్రయల్ వెర్షన్స్ దొరుకుతాయని టోరెంట్స్లోకి వెళ్ళి లేకపోతే బయట ఎవరైనా ఇచ్చినా తీసుకుంటూ ఉంటాం కదా, ట్రయల్ వెర్షన్ లాంగ్ టర్మ్ రావాలని ఏ సాఫ్ట్వేర్ అయినా. సో అలాంటి సాఫ్ట్వేర్స్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయకుండా ఉండాలి. ఇవి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఓకే మీకు ఫైనల్గా బాట్ అండ్ బాట్ నెట్ గురించి అలాగే బాట్ మాస్టర్ గురించి అలాగే మిరాయి లో ఏం జరిగింది, లేకపోతే మిరాయి అటాక్లో ఏం జరిగింది, లేకపోతే ఇమోటెట్లో ఏం జరిగింది అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మనం సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ కూడా ఇస్తాం. వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి 9059868766.